హాస్యంలో టైమింగ్ ఎక్కువైనా తక్కువైనా అవుట్. ఆ సన్నివేశం పండదు. హాల్ మార్క్ ఆఫ్ కామెడీ మీరు. అన్స్టాపబుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వెరీ కైండ్ ఆఫ్ యూ. ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను సార్, విత్ అవర్ పర్మిషన్. చెప్పండి సార్. లారీ డ్రైవర్ షూటింగ్ జరుగుతుంది సార్. ఈయనతో పాటు ఉన్నాను, ఎదురుగా విజయశాంతి గారు ఉన్నారు. నేను డైలాగ్ చెప్పాలి. సాయంత్రం అయిపోతే ఇమీడియట్గా 5 నిమిషాలు ప్యాకప్ చెప్పాలి. నా లాస్ట్ డైలాగ్ నాది. నేను మర్చిపోతే అది చదువుకుంటున్నా. ప్రమాద్ గారు మనం ఏం చేద్దామంటే అన్నాడు. అంటే నన్ను డిస్టర్బ్ చేశాడు. చేయగానే నేను అదిగా సార్ నేను మనం మాట్లాడుకున్నాను అని ఏదేముంది అని అన్నాడు ఈయన. అనగానే మొత్తం డైలాగ్ మొత్తం పోయింది. వద్దండి మనకెందుకు, మీరు డైలాగ్ చెప్పేసేయండి అన్నాడు. ఏముంటేగా చెప్పడానికి. అనిల్ గారు, కామెడీలో కథ చెప్పడం అనేది రిస్క్తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది మీరు కామెడీ మీ స్ట్రెంత్గా, కామెడీ మీ జానర్గా ఎన్నుకోవడానికి ఏదైనా ముఖ్య కారణం ఉందా? నాకు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయింది జంధ్యాల గారు సార్. చిన్నప్పుడు నేను చూసిన సినిమాల్లో ఆయన చేసిన అన్ని సినిమాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినా. ఆ తర్వాత ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు, నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ అందరూ కూడా నేను యాక్షన్ కామెడీ మా సినిమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో అందుకని నేను ఏదైనా సీన్ చెప్పాలన్నా ఫస్ట్ కొంచెం ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ ఏదైనా ఉందేమో వస్తుందేమో అని చూస్తూ ఉంటాను. ద క్రెడిట్ అంటే విర్చువల్ గురూస్ అని చెప్పాలి. జంధ్యాల గారు, ఈవీవి గారు, కృష్ణారెడ్డి గారు. సో వాళ్ళు చేసిన సినిమాలే సార్. ఆ ఇన్ఫ్లుయెన్సే ఇప్పటికీ ఇంకా మా పెన్ను పలుకుతుందంటే మహానుభావులు వాళ్ళు చేసిన అద్భుతాలు. మా గురువు గారు జంధ్యాల గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి ఆయన గురించి చెప్పాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యం సృష్టించిన మహానుభావులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ మెయిన్ పిల్లర్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ జంధ్యాల గారు. ఆయన మా గురువు గారిని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుందంటే, హాస్యాన్ని ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి పంచిపెట్టారు. మన ప్రసాదాలు పెడతారు చూడండి గుళ్ళో, అలా పంచిపెట్టాడు ఆయన. ఎన్ని రకాల క్యారెక్టర్స్ సృష్టించి, ఎక్కడ హాస్యం చేసేవాడు ఉంటే, ఎక్కడ గొప్పగా చెప్పేవాడు ఉన్నాడంటే వాడిని తీసుకొచ్చి పరిచయం చేసినటువంటి మహానుభావుడు మా జంధ్యాల గారు. మీ మదర్ సినిమా పటాస్ సినిమా గురించి కాసేపు మాట్లాడుకుందాం. మా వాడితో తీసే ముందు కథ చాలా కాంపౌండ్స్ తిరిగిందని విన్నాను. బండి ఫస్ట్ గేర్ పడ్డాక సడన్ బ్రేక్ వేసినప్పుడు నీ పరిస్థితి ఏంటి? 3 years స్ట్రగుల్ ఫేస్ చేశాను సార్. ఫస్ట్ కళ్యాణ్ రామ్ గారికే చెప్పాను. కళ్యాణ్ రామ్ గారు చెప్పినప్పుడు ఆయన ఏంటంటే ఇది వేరే వాళ్ళతో చేద్దాం అన్నట్టుగా చెప్పారు ప్రొడక్షన్లో. లేదు సార్ నేను మీతోనే చేస్తానన్నాను సార్. అప్పుడు ఆయన చేసే మూడ్లో లేరు. ఇంకా ఆ తర్వాత ఇక 4-5 కాంపౌండ్స్ తిరిగి ఒక 2 years అయిపోయింది. ఈ 2-3 yearsలో ఒకటే ఫోకస్ సార్. అంటే మార్నింగ్ షో ఒక థియేటర్లో, ఇన్ని సంవత్సరాలు నేను చూసిన ఒక కమర్షియల్ సినిమాల మ్యాజిక్ ని నేను డైరెక్ట్ చేసిన సినిమా నేను థియేటర్లో చూడాలి. అదే ఫిక్స్ అయ్యి దాంట్లో చేయాల్సిన మ్యాజిక్ లేని చేశాను. మధ్యలో ఒక చమక్కు అరేవో సాంబా సాంగ్ రీమిక్స్ కూడా చేసాం. అది కూడా మామూలుగా లేదు. రౌడీ ఇన్స్పెక్టర్ సాంగ్ మార్నింగ్ షోకి వెళ్తే సినిమా అంతా అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తే ఆ సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చి మీ కటౌట్స్ ఒక 6 పెట్టి ది సాంగ్ ట్రిబ్యూట్ టు బాలయ్య అని చెప్పేసాం. ఫ్యాన్స్ అందరు వచ్చి నా దగ్గరకు వచ్చి ఇలా దండం పెట్టేశారు. అంటే ఇక సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అది తర్వాత మనం కలిసాం. నాన్నగ్రామ్ కూడా రామానాయుడు గారి స్టూడియోలో కలిసాం. అవును సార్. నువ్వు ఇలా అన్నావంటే గుర్తు లేనట్టు. గుర్తుంది సార్. నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయావు. ఆ తర్వాత నన్ను కలవలేదు. మీరు చేయి పట్టుకోవాలి గురించి. ఎప్పుడు చెప్ప ఎక్కు కాదు, నన్ను అడిగాడు ఆయన. ఎక్కు కాదు, నేను ఇవ్వలేదు. అంతే. ఆ చెయ్యి ఇచ్చినందుకు. చెయ్యి అతను అడిగాడు సార్. అడిగితే ఇచ్చాడు. ఇదిగో నన్ను నేను అడుగుతాను, ఇస్తారా? మీరు ఏది అడిగినా ఇస్తా. అమ్మా అనిల్, నువ్వు ఇండస్ట్రీకి రాకముందు నువ్వు చూసిన బ్రహ్మానందం గారి సినిమాల్లో బాగా నీకు నచ్చిన సినిమా ఇదమ్మా? ఆల్మోస్ట్ ఆల్ అన్ని నచ్చినాయి సార్. ద బెస్ట్ ఒకటి పిక్ చేయాలంటే చిత్రం బలారే చిత్రం. సో దాంట్లో దేవుడు ఫోటోని చూసి ఒక రియాక్షన్ ఇస్తాడు. ఒకసారి గురూజీ నా కోసం మన ఇద్దరం కలిసి ఆ రియాక్షన్ ఇద్దాం. ఓకే. 1 2 3. చూస్తేనే నవ్వు వచ్చేస్తుంది మాకు. అటువంటిది అప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థుల రియాక్షన్ ఎలా ఉండేదండి? లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా చాలా హ్యూమరస్గా ఉండేది నా క్లాసెస్. ఒకటి లేచి నన్ను ఎగదాడి చేయడానికి క్లాస్లో ఏమన్నాడంటే, సార్
టైం అయిపోయింది సార్ అన్నాడు. అంటే ఇంక వెళ్ళిపో నువ్వు అన్నాను. అంటే నేనన్నాను టైం అయిపోతే ఇంకా ఉన్నావు ఏంట్రా, వెళ్ళిపో అన్నాను నేను. గురూజీ నాకు డౌట్, మరి లెక్చరర్ గా మీరు ఎంత ఎంటర్టైన్ చేసేవాళ్ళు కదా, మీకు లేడీస్ ఫాలోయింగ్ ఎలా ఉండేది? నా పర్సనాలిటీ లేడీ ఫాలోయింగ్ ఏంటి సార్? మీలా కుర్రోడినా అలాగా అందగానే? మీ అందా మీకేం తెలుసండి. ఇద్దరికి చిన్న గేమ్ పెడతాను. అనిల్కి 3 ఛాన్సులు ఇస్తాను. మీ కామెడీతోనో, మీ డైలాగ్తోనో, మీ యాక్టింగ్తోనో బ్రహ్మానందంగానే నవ్వించాలి. మరీ నీ కంటికి అంత అదోలా కనబడుతున్నానా? అంటే మేము జోకు చెప్తేనే నవ్వుతారా? అసలు తెలుసా నెల్లూరి పెద్దారెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడని తెలుసా? వాడు ఎలైవ్లో ఉన్నాడని తెలుసా? నెల్లూరి పెద్దారెడ్డి, ఐ వాంట్ టు టాక్ టు హిమ్ రైట్ నౌ. నెల్లూరి పెద్దారెడ్డి.